ఇప్పుడు మనం చూస్తున్న ట్రైన్ వచ్చి విశాఖపట్నం నుండి కడప వెళ్ళు తిరుమల ఎక్స్ప్రెస్. అయితే ఈ ట్రైన్ని ఈ రోజు నుంచి గుంతకల్ వరకు కూడా పొడిగించారు. సో ఇప్పుడు మనం కడప వరకే కాదు, గుంతకల్ వరకు కూడా ఈ తిరుమల ఎక్స్ప్రెస్లో మనం ప్రయాణం చేయవచ్చు అన్నమాట. సో మనం చూస్తున్న ట్రైన్ వచ్చి తిరుమల ఎక్స్ప్రెస్. ఫస్ట్ ఈ ట్రైను విశాఖపట్నం తిరుపతి మధ్య మాత్రమే నడిచేది. తర్వాత కడప వరకు దీన్ని పొడిగించారు. ఈ రోజు నుంచి అనగా మే 13 నుంచి దీన్ని గుంతకల్ వరకు కూడా ఈ ట్రైన్ పొడిగించడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా ప్రయాణికులు ఉంటే ఈ ట్రైన్లో మనం గుంతకల్ వరకు కూడా ప్రయాణం చేయవచ్చు మే 13 నుంచి. ఈ ట్రైను చాలా కన్వీనెంట్గా ఉంటుంది. రెండోది, అన్ని విధాలు ఈ ట్రైన్లో మనం తిరుపతి చేరుకోవడానికి కూడా అవకాశం బాగుంటుందని మనకందరికీ కూడా తెలిసిన ట్రైన్ ఇది. తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఈ రోజు నుంచి గుంతకల్. ప్రజెంట్ ఈ ట్రైన్ వచ్చి ద్వారపూడి రైల్వే స్టేషన్లో ఆగింది. విశాఖపట్నం కదిలితే దువ్వాడ, దువ్వాడ కదిలితే అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి. రీసెంట్గా మళ్ళీ కొవ్వూరులో ఇంతకుముందు స్టాప్ ఉండేది, దాన్ని తీసేసి మళ్ళీ రీసెంట్గానే కొవ్వూరులో స్టాప్ ఇచ్చారు. సో కొవ్వూరు కూడా ఆగుతుంది ఈ ట్రైను. తర్వాత నిడదవోలు, తాడేపల్లిగూడెం, వేముడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ స్టేషన్స్లో కూడా ఈ ట్రైన్ ఆగుతూ వెళ్తుంది. సో అన్ని విధాలు ఈ ట్రైన్కి మనకి స్పెసిలిటీ బాగుంటుందని ఈ ట్రైను అందరికీ కూడా ఒకప్పుడు తిరుపతి వెళ్ళేవారికి కానీ ఇప్పుడు కూడా తిరుపతి వెళ్ళేవారికి చాలా ఈ ట్రైన్ కన్వీనెంట్గా ఉంటుంది. ద్వారపూడి రైల్వే స్టేషన్లో స్టాప్ తర్వాత సిగ్నల్ వచ్చింది ట్రైన్కి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం గుంతకల్. ఫోన్లో